హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే వచ్చేసి ఈస్టర్న్లో ఉన్నాం అనమాట. ఈ ఈస్టర్న్ ఏరియా ఏంటంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇలా చాలా మంది ఉండేటువంటి ఏరియా అనమాట ఇది. సో ఈ ఏరియా చూపిస్తే ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ కూడా చూద్దాం మనం. అలాగే ఒకసారి ఏరియా కూడా చూడండి. ఫుల్ జనాలు అంతా మొత్తం మన వాళ్ళే, ఇంకా అసలు మీకు వేరే వాళ్ళు ఎవరు కనపడరు ఇక్కడ. ఓకే, చూపిస్తే చూడండి. అయితే ఎక్కువ హోటల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. హోటల్ దగ్గర ఫుల్గా జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తం చాలా హోటల్స్, మొత్తం ఇండియన్ హోటల్స్, ఇండియన్ జనాలు. సో ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకప్పుడు పప్పు, ఈ పప్పు ఇప్పుడు ఇలా అయిపోయింది అనమాట ఇది. సో ఇది వచ్చేసి స్టేషన్ ఏరియా. ఇక ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హోటల్లే ఉంటాయి, దాదాపుగా హోటళ్ళు, చికెన్ షాపులు, సో అన్నీ అవే ఉంటాయి. ఇక ఇది కూడా ఒక ఇండియన్ రెస్టారెంటే, మొత్తం ఇండియన్ రెస్టారెంట్. చూసారు కదా జనాలు ఎట్లా వెయిటింగ్ లో ఉన్నారో. ఇక్కడ ఏదో కొత్త హోటల్ ఓపెన్ అయింది, దానికి ఫుల్ జనాలు. ఇవన్నీ అసలు అది అక్కడ కనపడేది టెంపుల్ అనమాట. సో మనం ఆ టెంపుల్ కూడా వెళ్దాం. బట్ ఇవన్నీ షాప్స్ అన్నమాట వరుసగా, మొత్తం ఇండియన్ షాపులు, కేకులు. ఇక వేరే వాళ్ళు ఎవరు కనపడరు. అక్కడ చూడండి మలబార్ హట్ అని, అదొక రెస్టారెంట్. ఇగో ఇది టెంపుల్. ఇంతకుముందు వేరే చోట ఉండేది, ఇప్పుడు ఇక్కడ మార్చారు అనమాట. ఈ బ్యాంక్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. సో ఇంకా మీకు మొత్తం మన జనాభానే కనబడుతూ ఉంటారు. టెంపుల్ మరి ఓపెన్ చేయలేదు అనుకుంటా, చూద్దాం ఒకసారి ఓపెనింగ్ టైమ్స్. ఈ దగ్గర రైస్, మన ఇండియన్ రైస్ అన్ని దొరుకుతాయి, గ్రాసరీ స్టోర్స్ ఇవి. ఈ రోడ్లలో అంతా ఫుల్ జనాలు, ఎక్కడ చూసినా జనాలే. కానీ ఇక్కడ కూడా కొంచెం దొంగల భయమే, అంటే ఫోన్ ఎప్పుడు కూడా వేస్తాం అనమాట. కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి ఏం చేసుకున్నా. సో అవతల సైడ్ ఇంకొక పెద్ద టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ ఒకటి చూసేసి వచ్చి ఈ టెంపుల్కి వద్దాము. మరి ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అది చూడండి జనాలు ఫుల్, చూడండి అసలు అక్కడ అంతా వాళ్ళంతా టెంపుల్ కోసం అనమాట. నాకు తెలిసి టెంపుల్ ఓపెన్ చేస్తే వెళ్దామని ఉన్నారు, మరి దేనికి ఉన్నారో తెలియదు. కానీ ఫుల్ జనాలు లైన్లో ఉన్నారు. మరి ఏదైనా ఫుడ్ గిడ్ ఏమైనా ఇస్తారో ఏంటో మరి. సో అటు పక్క అన్ని రెస్టారెంట్లే, పక్కనే ఉంటాయి రెస్టారెంట్లు. ఇక్కడ సరవణ భవన్ కూడా ఉంటుంది. ఇది ఒక స్టోరు, ఒకప్పుడు తీసేశారు. ఇది బంగారం షాపులు అవి ఉంటాయి. ఇది గ్రాసరీ స్టోరు, బట్టల దుకాణము. సైకిల్ మీద ఎవడన్నా వచ్చాడంటే భయం అవుతుంది, భయ సపకన్ ఫోన్ లాగేసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పి. సో ఇది బంగారం షాపు. సో ఇవన్నీ షాప్లే. మనం ఏం చేద్దామంటే నడుచుకుంటూ అవతల పక్క ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళేసి అయితే వద్దాము. నుంచి వెళ్ళాలి, బస్సు ఎక్కుదామా నడుద్దామా అని చూస్తాం. అది వచ్చేసి సిద్ధు క్యాష్ క్యారీ అని మన ఇండియన్ అసలు మొత్తం దొరుకుతాయి అనమాట. ఆ షాప్ ఓనర్ వచ్చేసి బేగం బజార్, హైదరాబాద్ బజార్ నుంచి సామాన్లు తెచ్చి ఇక్కడ అమ్ముతాడు అనమాట. సో ఇవన్నీ షాపులు, మన ఇండియన్ షాపులు. ఇక మొత్తం మన వాళ్ళే ఉంటారు. ఇక నాకు తెలిసి దాదాపు తెలుగు, తమిళ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఒకప్పుడు బాగా. సో ఆ తమిళ వాళ్ళు స్లోగా అటు ఇటు అవుతున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. ఎటు చూసిన హోటల్, ఎక్కడ చూసిన హోటల్, అన్నీ మారిపోయింది మొత్తం అంతా. ప్రతి చిన్న దాంట్లో ఇక బిర్యానీ కొట్టు, ఏదో ఒక హోటల్ తెచ్చి పెట్టేస్తున్నాను అనమాట. ఇది కూడా ఈ మూల మీద చూసారా, ఇది ఒకప్పుడు టెంపుల్. ఈ టెంపుల్ అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కనిపించింది ఒక చోటకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇది శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అని ఉంది చూసారా, ఒకప్పుడు టెంపుల్ ఇక్కడ ఉండేది. ఇటు నుంచి ఆ టైపు షిఫ్ట్ చేశారనమాట ఇప్పుడు. సో అలా రోడ్డు మీద నడుచుకుంటూ పోదాం, చూపిస్తా జనాలని.
ఓవరాల్స్ ఇక మొత్తం మన వాళ్ళే ఉంటారు. ఒకప్పుడు మరి ఓ 30-40 ఏళ్ళ క్రితం ఎలా ఉందో తెలీదు. ఇక్కడ దండలు, పూలు ఇవన్నీ అమ్ముతారు. విగ్రహాలు చూసారు కదా, సాయిబాబా విగ్రహము అవన్నీ అమ్ముతారు. ఇదేమో బట్టల షాపు. సో ఇంకా అలాగనే కొంచెం ముందుకెళ్ళామంటే మనము స్వర్ణభవన్ వస్తుంది. ఇది కూడా హోటల్. తినే వాళ్ళకంటే హోటల్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మరి వీళ్ళందరికీ నడుస్తుందో నడవదో గిరాకీ నాకైతే తెలియదు, కానీ ఫుల్ హోటల్. ఇక అటు పక్క చూస్తే బట్టల షాపులు, ఇవన్నీ షాపులు. ఇక ఇప్పుడు వచ్చేది శరవణభవన్ అనమాట. అలా వెళ్దాం, నడుచుకుంటూ వెళ్ళేసి ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి అది కూడా రికార్డ్ చేసుకుని మళ్ళీ ఇటు వద్దాం. లేదు అంటే ఇక్కడ రికార్డ్ చేసుకుని ఎట్లయినా రావాల్సిందే ట్రైన్ ఎక్కాలంటే. ఇది శరవణభవన్. సో శరవణభవన్ మన వాళ్ళు ఇప్పుడే పెట్టెలు వేసుకొని దిగుతున్నట్టు ఉన్నారు. అటు పక్క ఇంకో రెస్టారెంట్. మన వాళ్ళే చూడండి అంతా ఈ షాపులు ఇవన్నీ. అది అటు పక్క ఇంకో రెస్టారెంట్, టేస్ట్ ఆఫ్ ఇండియా అని. సో సరిపోతే ఈ జనాలకి, షాపులకి. ఇక్కడ ఇంకొక క్యాష్ అండ్ క్యారీ షాప్ ఉంటుంది, ఇది స్వాతి క్యాష్ అండ్ క్యారీ అని. ఈ షాప్ అతను, అక్కడ శక్తి అని ఇంకోటి చూపెట్టాను కదా ఇందాక మీకు, ఆ షాప్ అతను ఇద్దరు అన్నదమ్ములు అనమాట. సో చెరొక షాప్ పెట్టుకున్నారు. మాల్ మొత్తం దాదాపు హైదరాబాద్ నుంచి వస్తుంది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతారనమాట. సో ఇక మళ్ళీ నమస్తే ఇండియా అట మొత్తం హోటల్లే పోయా. ఇక చూడు ఎక్కడ చూడు హైదరాబాద్ స్పైసీ అంట. అదొక హోటల్, స్వీట్ కోట్లు, ఇదొక షాపు. ఇన్ని షాపులు మాత్రం బాబా వండర్. ఏవేవో షాపులు ఉండేవి, అన్ని మారిపోయి కొత్త కొత్త షాపులు వస్తున్నాయి. అదిగో మన వాళ్ళే, చెప్పాను కదా తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఇక ఇది ఇటు పక్క నుంచి ఇట్లా వెళ్తే ఇక అటువైపు టెంపుల్ ఉంటుంది. సో కాసేపు నడుద్దాం, ఇక్కడే నడుద్దాం. ఈ రోడ్లోనే నడిస్తే మనకు ఊరంతా చూసినట్టు ఉంటుంది కదా. సాజిద్ సలీం, చాన్ రెస్టారెంట్, అన్ని రెస్టారెంట్లే. ఇది ఒక బంగారం షాప్ ఉంది ఇక్కడ. ఇది ఒక పెద్ద షాప్ పెట్టారు చూడండి, సీలన్ సూపర్ మార్కెట్ అట. చాలా పెద్దగా ఉంది లోపల. ఎంత పెద్దగా ఉంది షాప్ ఇది. ఒక హోటల్. ఇక్కడ ఇంకా ముందు పోతే ఉన్నాయి హోటల్స్, చాలా ఉన్నాయి. అంబాల్ క్యాష్ క్యారీ అంటే అదేదో మూతపడ్డది. సంబాల్ ఎక్స్ప్రెస్, దోశ, పూజ స్వీట్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా ముందుకు పోతే ఇంకా రెస్టారెంట్లు అయితే చాలానే ఉంటాయి. సో గాంధీ కార్పెట్, ఇదంతా మన వాళ్ళే చూడాలంటే. అన్ని షాపులు, ఇక స్వీట్ కొట్లు. చాలా దూరమే నడుచుకుంటూ వచ్చాం మనం. ఇక ఎటు చూసినా మొత్తం మన వాళ్ళే. గాంధీ కార్పెట్స్ అంట, కార్పెట్స్ అంటారు. సో ఇక ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం అవతల పక్క మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్దాం. మెయిన్ రోడ్ అంతా అలా ఉంది. లోపలికి వస్తే కొంచెం క్వైట్గా ఉంటుంది, పర్లేదు. కాకపోతే చూడండి రోడ్లు అంతా ఆబ్వియస్లీ ఇది మన వాళ్ళు ఉన్న ఏరియా అని మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది. వీళ్ళు క్లీన్ చేయరో ఏంటో నాకు అర్థం కాదు. చూడండి రోడ్ అంతా. సో స్పెషల్గా చెప్పాల్సింది అయితే ఏం లేదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆ బస్సు వచ్చింది కదా, ఇప్పుడు ఈ రోడ్డు చూడండి. ఇక్కడ ఎక్సెప్ట్ బస్సెస్ అండ్ ట్యాక్సీస్ అని కెమెరా పెట్టింది కదా.
పొరపాటున కారుతో కనుక ఈ రోడ్లోకి వచ్చారంటే మాత్రం 60 పౌండ్ల ఫైన్ పడుతుంది అనమాట. సో చూడండి, చూపిస్తా. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ దాకా వస్తారు, స్టైల్గా స్పీడ్గా వచ్చేస్తారు లోపలికి, 60 పౌండ్లు టికెట్ వేస్తారనమాట. సో డబ్బులు సంపాదించాలంటే ఈ కంట్రీని చూసి నేర్చుకోవచ్చు. అలాగా ఇక్కడ చూడండి, ట్యాక్సీస్, సైకిల్స్ ఓన్లీ అని ఉంటాయి. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది అంతే. ఇది దాటి వెళ్ళిపోద్దు. దాటి వెళ్తే ఇక్కడ నుంచి అది ఇక్కడ ఈ జోన్లోకి ఎంటర్ అయ్యామంటే ఒక కెమెరా కనబడుతుంది చూడండి. మీకు కెమెరా కూడా చూపిస్తాను నేను. అది రెడ్గా బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పక్కన ఒక కెమెరా ఉంది. సో ఆ కెమెరా మనకి టికెట్ పంపించేస్తుంది అనమాట. స్ట్రైట్ అవే 60 పౌండ్స్ ఫైన్, అంటే 6,000 రూపాయలు ఫైన్ అనమాట. ఈ రోడ్లోకి ఎంటర్ అయితే కనిపిస్తుంది కదా కెమెరా మీకు. ఇలా ఈ రోడ్లోకి రాకూడదు. బస్సులు కానీ ట్యాక్సీలు కానీ రావచ్చు, కానీ కార్లు రాకూడదు అనమాట. మరి ఎలా రావాలి ఈ రోడ్లోకి అంటే చుట్టూ తిరుక్కొని ఈ రోడ్లోకి ఎంటర్ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, గులాబీ పూలు బాగా పూస్తాయండి మంచిగా సమ్మర్లో. మనం మురుగన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్లోనే ఏదో సినిమా షూటింగ్ తీశారండి, నాకు కరెక్ట్ గుర్తులేదు. అది మన నేను ఒకసారి చెక్ చేసి మీకు ఆ స్క్రీన్ షాట్ పెడతాను నేను. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్లో ఓకే, ఇదండి టెంపుల్. ఇక మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. బాగుంటుంది టెంపుల్, చాలా పెద్దది ఇది. సో ఇంకా ఓపెన్ కాలేదు అనుకుంటా. సో వెళ్ళి చూద్దాం మనం లోపలికి వెళ్ళి. ఇది టెంపుల్, ఇదండి టెంపుల్, మురుగన్ టెంపుల్. చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది లోపల. పైకి తెరుస్తారట. సో ఇప్పుడు 4:30 అవుతుంది టైము. మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నమాట. సో లోపలికి కూడా రావద్దు అంటున్నారు టెంపుల్ ఓపెన్ చేసే వరకు. చూసారు కదా, చాలా పెద్ద టెంపుల్. లోపల కూడా చూపిస్తా. ఇదండి టెంపుల్, చాలా పెద్దది. లోపల తీయడానికి లేదు యాక్చువల్గా, దేవుళ్ళు ఉంటారు కదా. సో అందుకని బయటకే తీసుకోవాలన్నాము. చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. బయట నుంచి కూడా ఒకసారి చూద్దాం. ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు అనమాట. అందుకని వీళ్ళు ఇక్కడ చాలా మంది గుడి దగ్గర, అంటే ఇక్కడ నుంచి అక్కడికి లైన్ లో నిలబడ్డారు. చూడండి, అంటే వీళ్ళంతా కొంచెం ఏదైనా ఫ్రూట్స్ కానీ అవి ఏవి అంటే ఫుడ్ కొంచెం ఇబ్బంది ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళంతా లైన్ లో నిలబడ్డారు అనమాట. ఇదండి ఇంకో టెంపుల్ నేను చెప్పింది, మహాలక్ష్మి టెంపుల్ అంటారు. సో ఈస్టర్న్ది చాలా బాగుంటది ఇది కూడా. ఫ్రెండ్స్, ఇక మన ఈస్టర్న్ టూర్ 2 గుళ్ళ దర్శనాలు అయిపోయినాయి. యాక్చువల్గా
సో ఇప్పుడు మళ్ళీ మనం ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఒక క్విక్ రౌండ్ వేద్దామా? ఇది ఎల్లో జంక్షన్ అంటారు. ఇక్కడ ఆపితే 60 పౌండ్ల టికెట్ ఇస్తారు, 60 80.